హామీల బాబు మోసాన్ని అడుగడుగునా చూసినా అనుభవించిన ప్రజలు ఇప్పుడు జగన్ను మరింత దగ్గరగా చూశారు. అతనిలోని మనిషితనాన్ని చూశారు. ప్రజల పట్ల అతనికున్న కమిట్మెంట్ గమనించారు. ప్రజలు ఎంతగా ప్రేమాప్యాయతలు చూపారో జగన్ అంతగా వారితో మమేకమయ్యారు. చివరిగా మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, 3600 కిలోమీటర్లు పైగా నడిచా. 3600 కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రతి పేదవాడి కష్టాన్ని చూసా. ప్రతి పేదవాడి పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి అని చెప్పి ఆలోచనలతోనే ఈ 14 నెలల సమయం గడిచిపోయింది. మామూలుగా ఒక సామెత ఎప్పుడు అంటూ ఉంటారు, 6 నెలలు ఎవరైనా కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అని చెప్పి మామూలుగా ఒక సామెత నానుతూ ఉంటుంది. 14 నెలలు పేదవానితోనే ఉండ. పొద్దున లేస్తే కష్టాలే విన్నా. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పేదవాడి కష్టాలు వింటూనే, వారితో నడుస్తూనే, వారి కష్టాలు వింటూనే, వారికి తోడుగా ఉంటూనే, వారికి భరోసా ఇస్తూనే నడిచా. రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య మీద పూర్తి అవగాహనతో ఇవాళ ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈ అవగాహనతో నేనున్నాను కాబట్టి ప్రతి పేదవాడికి మంచి చేయాలని తప్పన ఆలోచన నాలో ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తామని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. కలిసి రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా తోడుగా అడుగుతా ఉన్నా. కలిసి రమ్మని చెప్పి తోడుగా ఉండమని, ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా తోడు అడుగుతా ఉన్నా. ప్రాధేయపడతా ఉన్నా తోడుగా ఉండమని చెప్పి. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తా ఉన్నా. ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు జగన్ పై ఉన్న అపోహలన్నింటినీ పటాపంచలు చేసింది పాదయాత్ర. అపనమ్మకాల్ని చెదరగొట్టింది, నమ్మకాన్ని పెంచింది. జగన్ పై జరిగిన కుట్రలు, కుతంత్రాల్ని అర్థమయ్యేలా చేసింది. వైఎస్ఆర్ వారసుడు రాజన్న రాజ్యం తప్పక తెస్తాడన్న నమ్మకాన్ని మరింత దృఢం చేసింది. ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను కడిగి పారేయాలంటే జగనే రావాలి, జగనే కావాలన్న ప్రజాకాంక్షను బలీయం చేసింది. ఇటువంటి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఎక్కడ కూడా పుట్టబోడు. అలాంటి బ్రహ్మాండంగా ఈ విజయవంతం చేసినాడు యాత్ర. అటువంటి కార్యక్రమం మా జగనన్నకు స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము అన్నబెట్టిన స్కీముల్లో ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి చూపిస్తాం. ఏదో అరకొర చేసి వదిలేసే కార్యక్రమం కాదు అన్న చేసే కార్యక్రమంలో. కానీ ఆ రోజు మేము 67 సీట్లు కొట్టాం, కానీ మాకు కావాల్సిన 15 సీట్లు. మేము ఒక్క రుణమాఫీ అని అంటే ఒక్క సెకండ్లో మాకు ఆ 15 సీట్లు కొట్టేవాళ్ళం. కానీ ఈరోజు ఎందుకంటే అబద్ధం అనేది చెప్పకూడదు, వైఎస్ఆర్ కుటుంబం లేదు. అందుకు కాబట్టి ఖచ్చితంగా 2019లో జయమోటం మోగిస్తున్నాం, మంచి పరిపాలన అందిస్తాం. సంక్షేమం పూలు పూస్తుంది, అభివృద్ధి ఫలాలను అందిస్తుంది మనందరి ప్రభుత్వం. జగన్ జనానికి అడుగడుగునా చెప్పిన మాట ఇది, ఇచ్చిన హామీ ఇది. 4.5 రాష్ట్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందమైంది. వట్టి మాటల డాబుతనమే కాని ప్రజల కోసం గట్టిమేలు తలపెట్టిన ఛాయలే లేవు. అదే ప్రజల్లో అసంతృప్తిగా రగిలింది, గుండెల్ని మండించింది. వైఎస్ఆర్ పై, జగన్ పై ఉన్న అభిమానానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి జన ప్రభంజనమే అయింది. జగన్ వెంట నడిచిన జనం నదీ ప్రవాహాల్ని తలపించారు, కడలి కెరటాల్ని తలపించారు. ప్రజా చైతన్యానికి ఎత్తిన పతాకలా సాగింది పాదయాత్ర.